ఎర్ర మల్లె ఎరుపుల్లక జంబైలాగదా జంబైలాగదా కుచ్చుల కుచ్చుల గుంపుల మీద జంబైలాగదా జంబైలాగదా మల్లమ్మ మీ వదిన మల్లమ్మ మీ అత్త మల్లమ్మ మీ వదిన మగువ మంచాలని మేనత్త కోడలే బాలచంద్రుడు మనకు బావేనోయ్ చాంద్ర పాపయ్య మనకు తాతేనోయ్ మనగాడా మన దేశ నాయకులు మా గొప్ప గైడర్లు మన వామపక్షాలు మాలావు గైండర్లు తక్కువేమిడి నీకు తెలుగోడా ఎక్కరా గుర్రాన్ని మనగాడా మనగాడా స్వాతంత్రం వచ్చింది మూతి నాకించింది సోషలిజం వచ్చింది జోకొట్టిపోయింది ఓ చిప్ప చేతికి వచ్చే తెలుగోడా సిగ్గెందుకుర ఇంకా మనగాడా ఎవరిది శబ్దం? అలనాడు ప్రజానాట్య మండలి నుండి నేడు జరుగుతున్నటువంటి ఉద్యమం వరకు, నక్సల్బరీ ఉద్యమం వరకు ఆ తిరుగుబాటు శబ్దాన్ని తీసుకెళ్తున్నటువంటి ఒక మహా కవి, కళాకారుడు, రచయిత అయినటువంటి కానూరు వెంకటేశ్వరరావు గారు. ఈ కానూరు వెంకటేశ్వరరావు గారు తన చిన్ననాటి నుండి పాట, నాటకము, డ్రామా, డాన్స్ అనే పందాను వెన్నుకుని ఒక కవి, ఒక కళాకారుడు ఉద్యమంలో పాల్గొంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నా చిన్ననాడు బడి గుడి ఓ చోటే ఉండేవి. బట్టి పడడం విద్య, నియమాలు దండంలో చాలా దండిగా ఉండేవి. ఆనాడు సర్కారు జిల్లాల్లో ఎంత చిన్నపల్లి కానీ భజన సమాజము, కోలాటము, భక్తి బృందము ఏదో ఒకటి ఉండేది. కొంచెం మేజర్ విలేజ్ అయితే తప్పకుండా నాటక సమాజం ఉండేది. మా ఊళ్ళో కూడా సమాజం ఉంది, నేను అందులో సభ్యుణ్ణి. నా 22-23 సంవత్సరాల వయసులో సాంప్రదాయ నాటక రంగంలో అంటే పద్య నాటక రంగంలో చేరాను. అప్పటి నుంచి కృష్ణలీలలో యశోద, కనకతారులో కమల, చింతామణిలో చింతామణి, బొబ్బిలిలో విజయరామరాజు, ఇలాగా స్త్రీ పాత్రలు, పురుష పాత్రలు కూడా వేశాను. కొద్ది గొప్ప శాస్త్రీయ సంగీత జ్ఞానం కూడా అలవడింది. 1942లో కమ్యూనిస్ట్ పార్టీ బయటకు వచ్చింది. దాదాపు 1943లో అనుకుంటాను కోసూరు పొన్నయ్య, సుబ్బారావు, అప్పారావు గారు మా ఊరు వచ్చి బుర్రకథ చెప్పారు, కష్టజీవి బుర్రకథ. దాని నుంచి మేము చాలా స్పందన పొందాం. జానపద కళారంగ ప్రయోక్తలు కోసూరు పున్నయ్య, కోగంటి గోపాలకృష్ణయ్య. శంకర సత్యనారాయణ గారు బుర్రకథ ప్రయోక్తే కాదు, రచయిత కూడాను. నాటక రంగానికి డైరెక్టర్లు, ప్రయోక్తలు కోడూరు అచ్చయ్య, గరికపాటి రాజారావు. నాటక రంగానికి పునాది వేసింది కొండపల్లి సీతారామయ్య గారు. వీరందరి అజమాయిషీలో కృష్ణా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 1944లో ప్రజానాట్య మండలి నిర్మాణం జరిగింది. 1945లో నేను ప్రజానాట్య మండలి సభ్యుడిని అయ్యాను. ఆ సంవత్సరమే క్లాసులు నిర్వహించారు. ఓ నెల రోజులు నేను ట్రైనింగ్ పొందాను. కథకుడు కంటే హాస్యగాడిగా నేను రాణిస్తాను అని చెప్పి పెద్దలు నిర్ణయించి నన్ను హాస్యగాడిగా నిర్ణయించారు. నా మొదటి కథకుడు కార్య రాఘవలో సహవంత రామిరెడ్డి. అప్పటి నుంచి నేను బుర్రకథలో హాస్య పాత్ర నిర్వహించాను ఇప్పటివరకు.
ఈ రకంగా హాస్యవంతగా రంగంలో దిగిన దగ్గర నుంచి అసలు హాస్యం అంటే ఏమిటి అనేది నాకు ఆలోచన కలిగింది. కందుకూరి వీరేశలింగం గారి ప్రసనాలు, గురదాడ వారి కన్యాశుల్కం చదివినాక ఆహా హాస్యం అంటే ఇది, ఉత్తమ హాస్యం అంటే ఇలా ఉండాలి. ఆనాటి నుంచి హాస్యం విలువ ఏమిటో గ్రహించుకుంటూ దానికోసం శ్రమ చేసుకుంటూ ఈ 40 ఏళ్లలో దాదాపు 10-12 మంది కథకులకి హాస్యవంతగానే నేను కొనసాగుతూ వచ్చాను. ప్రజలను చైతన్యపరచడం కళారూపాల ఆశయం గనక మేము కష్టజీవి, అల్లూరి సీతారామరాజు, రుద్రమదేవి ఈ వగైరా బుర్రకథలని చెప్పేవాళ్ళం. ఆనాడు ఆంధ్రదేశంలో అమల్లో ఉన్నటువంటి దాదాపు 25-20 జానపద కళారూపాలను కూడా అమల్లో పెట్టాం. ఈ కళారూపాల ద్వారానే రాజ్యాన్ని ఎదిరించడం, జాతీయోద్యమాన్ని బలపరచడం, ప్రజా ఉద్యమాలకు చైతన్యం కలిగించడం ఆనాడు మా కార్యక్రమంగా ఉండేది. ప్రజానాట్య మండలి ద్వారానే ప్రజా కళారంగ నిర్మాణం జరిగింది. ఆనాడు శంకర సత్యనారాయణ గారే బుర్రకథలు రాసేవాడు. ఆయన వరవడి నేను అలవర్చుకుని దాదాపు ఆయన ఉండగానే 2-3 బుర్రకథలు రాశాను. ఆయన కూడా విన్నాడు. క్రమంగా నేను ఈనాటి వరకు కూడా ఆయన వారసత్వాన్ని అనుభవిస్తున్నానని అనుకుంటున్నాను. శంకర వాసిరెడ్డి రచనలు, ముందడుగు మాహు ఈ నాటకాలు ఆనాటి ప్రజా పోరాటాల ప్రతిబింబాలు, మహానాటకాలు అవి. అంతలోనే మద్రాసు గవర్నమెంటు, ప్రకాశం గవర్నమెంటు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ద్వారా మా భూమి, ముందడుగు, అల్లూరి సీతారామరాజు బుర్రకథల్ని నిషేధించింది. 1946 నుంచి ప్రారంభమైన తెలంగాణ పోరాటంతో సంబంధాలు ఉన్నాయి. 48 నుంచి రహస్య సంబంధాలు కూడా ఉన్నాయి. మరి ఎలా లీక్ అయిందో పోలీస్ డిపార్ట్మెంట్ తెలిసింది. 49 ఆగస్టులో కోదాడలో అరెస్ట్ చేశారు. నాతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. మహారాక్షసుడు మలబార్ పోలీసు డిఎస్పీ పళనియప్పను రాక్షసు క్యాంపులో పెట్టారు. 3 మాసాలు యమచిత్రహింసలు, నెత్తురు కక్కేటి కొట్టారు. అందులో మా ఊరు నారాయణ పిల్లగాడు కూడా ఉన్నారు. అందరూ నాకంటే చిన్నవాళ్లే. ఇక కొట్టడంలో వాళ్ళు 3 జీవోత్సవాలు అయిపోయారు. 3 మాసాల తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి కాల్ చేశారు. మళ్ళీ మా వంతు కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకు కొడతారయ్యా, ఏముందో మా దగ్గర? 3 మాసాలు కొట్టారు, మీకేం దొరికింది? ఏం రహస్యాలు ఉన్నాయి మేము చెప్పడానికి? ఏమీ లేవు. అనవసరంగా కాల్ చేసుకోండి, వాళ్ళతో పాటుగా పేడ వదులుతుంది, ఎందుకు కొడతారు? మీరు కొట్టద్దు అని చెప్పారు. సరే వాళ్ళు ఏమనుకున్నారో తీసుకెళ్ళి సబ్ జైల్లో పెట్టారు. 3 మాసాలు సబ్ జైల్లో ఉంచారు. తర్వాత కేసు 6 మాసాలు నడిచింది. 6 మాసాలు అయినాక 6 మాసాలు శిక్ష చేసి బళ్ళారి జైలుకి పంపించారు. ఆ జైల్లో అనుభవించి శిక్ష అయినాక బయటకు వచ్చాను. ఈ రకంగా కళారూపాల రచయితగా, ప్రయోక్తగా దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాను. 1955లో మధ్యంతర ఎన్నికలు ప్రకటించారు. గవర్నమెంట్లోకి వస్తుందన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఘోరంగా ఓడించారు. వరంగల్ జిల్లా వలస వచ్చాను. గణపురంలో స్థిరపడ్డాను. అక్కడ గణపురం దేశముఖు పింగళ వెంకటరామరెడ్డి దగ్గర అనే దేశముఖు దగ్గర 20 ఎకరాల పొలం కొన్నాను. తెలంగాణ భూములు చాలా మంచివి. నాది అలవాటు తప్పిన వ్యవసాయం. అయినా తప్పదు, బతకాలంటే దీంట్లో మునగాల్సిందే, దీని అంత చూడాల్సిందే. కాడి పట్టాను. నాకు అలవాటు ఉంది కనుక నేను కొండలు వేస్తే నా ముందు ఎవడూ ఆగేవాడు కాదు. నడుము వచ్చి అన్ని పనులు చేసుకునేవాడిని. ఏ రంగంలోనైనా సోమర్థనం చెల్లుతుందేమో కానీ వ్యవసాయంలో చెల్లదు. మా జీతగాళ్ళు, కూలీలు బాగా ఒళ్ళు వంచి పనిచేసేవారు. నిజంగా కష్టం అంతా వాళ్ళదే. రైతు జీవితం నడుస్తూనే ఉంది. ఈలోగా 60 ఏళ్ళు నక్సల్బరీ భూపోవడం ప్రారంభమైంది. మహోధృతంగా సాగుతోంది. దాని ప్రభావమే శ్రీకాకుళం, గోదావరిలో భూపోరాటం ప్రారంభమైంది. శ్రీకాకుళం
చాలా తీవ్రంగా నడుస్తుంది పోరాటం. రోజు ఎన్కౌంటర్లు, ప్రజల హింసలు, ఊళ్ళు గాలబెట్టడం, ఇదంతా చూస్తే నాకు మనసంతా వికలమైపోతుంది. అప్పటికి 13 మంది నాయకులు బలి అయిపోయారు. నాకు మనసు ఏదో పీగుతోందండి, అర్థం కావటం లేదు. అది విప్లవం వైపు గుంజుకుపోతున్నాను నేను. వరంగల్లో విప్లవ రచయితల సంఘం ప్రారంభమైంది. దాంట్లో యాక్టివ్గా పాల్గొంటున్నాను. 72లో వరంగల్లో విరసం మిత్రుల కోరిక మీద ఓ ప్రగతి భాగవతం అని వ్యంగ్య భాగవతం రాశాను. ముందుగా వరంగల్ హై స్కూల్ పిల్లలకు ప్రాక్టీస్ ఇచ్చాను. విద్యార్థి నాయకుడు జంపాల ప్రసాద్ చూశాడు, తాతగారు మీరు మా యూనివర్సిటీకి రావాలి, మా పిల్లలకి కళారూపం నేర్పాలి అని చెప్పి పట్టుదల పట్టాడు. ఆయన కోరిక మీద నేను వచ్చి యూనివర్సిటీ క్యాంపస్లో బకాం వేశాను. అది విప్లవ కళారంగానికి ప్రారంభకాలం. ఆనాటికి విరివిగా పాటలు వస్తున్నాయి కానీ కళారూపాలు ఏమీ రావడం లేదు. నేను రాసిన ప్రగతి భాగవతం ఒకటే ఉన్నది. ఇకపోతే చరమండరాజు కొన్ని పాటలు రాశాడు. అందులో కొండల పాలేసిన అనే పాట తీసుకున్నాను. నేను ఓ చిన్నదాని అయినటువంటి ఫ్యామిలీ డ్యాన్సు పాట ఒకటి రాశాను. ఈ 2 డ్యాన్స్ ప్రోగ్రాములు ప్రగతి భాగవతంతో మేము యూనివర్సిటీలో కళారంగం ప్రారంభించాం. ఇంట్లో ఇత్తులు లేవు, కొనగా పైసలు లేవు, లేవు ఇరుగు పొరుగు బదులు ఇస్తే మళ్ళీ ఇచ్చేది లేదు. సద్దెట్లా వస్తుందో ముద్దెట్లా వస్తుందో, ఓ ముద్దు మగడా నా ముద్దు మగడా, ఎట్లా ఎగేదిరా ఎలా సచ్చేదిరా, ఎట్లా ఎగేదిరా ఎలా సచ్చేదిరా. ముంతడన్ని నీళ్లు దాగి ముసుగు పెట్టి పండుకుంటా, పొద్దున్న కూలికెళ్తా మధ్యాహ్నం పట్టుకొస్తా, ఈ పూట వచ్చుకుంటే రేపే వచ్చునంట. ఓ చిన్నదానా చిన్నదానా 1973లో జంపాల నన్ను యూనివర్సిటీకి తీసుకెళ్ళాడు. ఆయన అన్నాడు కదా, తాతగారు మా నాయకుడు హత్యగా పడ్డాడు జార్జి రెడ్డి, ఆయన జీవితం చాలా గొప్పది, ఆ చరిత్ర అంతా మీకు ఇస్తాను అని చెప్పి మ్యాటర్ అంతా ఇచ్చి ఇది దీన్ని బుర్రకథ రాయాలి, మా పిల్లలు చెప్పాలి అన్నాడు. మహాసభకు ముందు రోజున కళారంగానికి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ సమావేశమయ్యారు. తాతగారు మన కళారంగానికి ఒక మంచి పేరు ఉండాలి అన్నారు. మరి ఆ పేరేదో మీరే నిర్ణయించండి అమ్మా అని అందరికీ చెప్పాను. వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అని పేరు నిర్ణయించారు. అరుణోదయ సంస్థ నిర్మాణానికి పునాది వేసింది నేనే అయినా దానికి పూర్తి బాధ్యత వహించింది జంపాల ప్రసాద్. సంస్థ నిర్మాణంలో ఇద్దరిది సమానమైన పాత్రే ఉంది. కానీ మా కృషి ఫలించడంలో, కళారంగానికి ఒక రూపం రావడంలో శ్రమ చేసింది, కళా విలువలు సాధించింది యూనివర్సిటీ పిల్లలు. పీడిఎస్ మహాసభలో ప్రదర్శించిన అరుణోదయ ప్రదర్శనలన్నీ
చాలా ఉన్నతంగా ఉన్నాయి. సప్త భాషా ప్రవీణ సుప్త వచోధరీణ అపర చాణక్య భక్తపరాయణ బహుతరం. 1970 నుంచి 74 వరకు మాకు జిల్లాలన్నింటిలోనూ మాకు అరుణోదయ శాఖలు ఏర్పడ్డాయి. అన్నీ చాలా మంచిగా పనిచేస్తున్నాయి. ఈ పని చేసుకునేటువంటి టర్న్లోనే ఇందిరా ఎమర్జెన్సీ ఫ్యాసిజం భూతం మా మీద పడింది. అక్కడితో మళ్ళీ కళారంగం అంతా మూలపడింది. అరెస్టులు, జైళ్ళు, కేసులు, ఎన్కౌంటర్లు. మా నాయకులు అప్పటికే 2 నాయకులు అయిపోయారు. విప్లవాల డోలలో ఓగే ఓ కామ్రేడా, ఓ విప్లవాల డోలలో ఓగే ఓ కామ్రేడా, నీ బారసాల జరిపేమో చెరసాలల మేము పీడిత జల ముక్తి కొరక పోరబెట్టినావురా, ప్రళయకాల కడలి పిలిచి హోరు పెట్టినావురా. ఉయ్యాలో జంపాల ఈ దోపిడి కూల దొయ్యాల, ఉయ్యాలో జంపాల నిన్ను చంపిన ఈ వ్యవస్థ నింక నిలువనేమురా, నిన్ను చంపిన ఈ వ్యవస్థ నింక నిలువనేమురా. నీ మార్గము విడువమురా, నీ లక్ష్యం మరువమురా, మన గమ్యం చేరదాకా సాగి ముందు పోతమురా, మన గమ్యం చేరదాకా సాగి ముందు పోతమురా. విప్లవం చిరంజీవి చిరంజీవి నీవురా, చిరంజీవి నీవురా, చిరంజీవి జంపాలా. మేము నిర్మించిన కళారంగం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. విద్యార్థులందరూ ఎటో అటు చలాచరి అయిపోయారు. నిజంగా అది చాలా బాధాకరం. అయినా ఏమిటి చేస్తాం? తుఫాన్ తర్వాత రైతు పరిస్థితిలాగా అయిపోయింది నా పని. మేము గణపురం వచ్చేనాటికే పొట్ల రామనరసయ్య మెలుగు పార్టీ సెక్రటరీగా ఉన్నాడు. భూ పోరాటం తీవ్రంగా నడుస్తుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో పోలీసులు హైదరాబాదులో పట్టపగలే పట్టుకుని నలుగురిని, రామనరసయ్య, శ్రీహరి, నారాయణ, జానకిరామరెడ్డి, ఈ నలుగురిని పట్టుకుని చిత్రహింసలు పెట్టి ఇక్కడే చంపి చిలకలగుట్ల అడవిలో పడేసి ఎన్కౌంటర్ చేశామని కథలు చెప్పారు. ఆ ధీరుని చరిత్ర నేను బుర్రకథగా రాశాను. తెలంగాణ పోరాటం నాడు విరమించిన నాడు మన్య ప్రాంతాన్ని వదిలిపెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. మళ్ళీ విప్లవకారులుగా కామ్రేడ్ రామనరసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ మన్య ప్రాంతంలో వ్యాపారుల దోపిడీ ఎలా ఉంది నాయన? ఊగరోళ్ళని మాకు పేరండి, ఓ అమ్మ అక్క బాగా బాగా సరుకు చూడండి, మాకు పేరండి, ఓ అక్క బాగా బాగా సరుకు చూడండి. కోతులోతు వాళ్ళు అంగిలు నేత సిక్కన నెరువు సక్కన, వాళ్ళు అంగిలు నేత సిక్కన నెరువు సక్కన, వాళ్ళు అంగిలు నేత సిక్కన నెరువు సక్కన, వాళ్ళు అంగిలు నేత సిక్కన నెరువు సక్కన. ఆగు గుడ్డలు రేఖ బట్టలు రంగు రంగుల గల్ల చీరల, గుడ్డలు రేఖ బట్టలు రంగు రంగుల గల్ల
నలిగి నాశనం అయ్యింది మన్య ప్రజలు. అయ్యయ్యో. రోగాలు నొప్పులు వస్తే ఆకుపసర్లు మింగటం తప్ప హాస్పిటల్కి వెళ్ళటం తెలియదు. వాళ్ళు అవును నాయన, సూర్యుడు వర్షం లేదు. అవును అయ్యా. అందుకనే ఆ. మంత్రగాన్ని తీసుకొచ్చి కొలుపు చేస్తారు. ఎట్లా? ఎలా ఉంటుంది నాయన ఆ కొలుపు? మల్లెలో మల్లెలో తల్లి కోపగించరా, మల్లెలో మల్లెలో తల్లి కోపగించరా, మల్లెలో మల్లెలో తల్లి కోపగించరా, మల్లెలో మల్లెలో తల్లి కోపగించరా, కొండదేవరొచ్చి గుడిసె ముందటున్నాడు, కొండదేవరొచ్చి గుడిసె ముంగటున్నాడు, కోడి పిల్లలిస్తే నేను వీడిపోతానంటాడు, కోడి పిల్లనిస్తే నేను వెళ్ళిపోతానంటాడు, అనుభూతం వచ్చింది కయ్యి కయ్యి అనుభూతం వచ్చింది కయ్యి కయ్యమంటుంది, ఆడపోతునిస్తే నేను వెళ్ళిపోతానంటుంది, ఆడపోతునిస్తే నేను వెళ్ళిపోతానంటుంది, పోతుంది కొంప మునిగిపోతుంది, నీ కొంప మునిగిపోతుంది, కొలుపు కొలవపోతే నీ కొంప నీ మునిగిపోతుంది, కొంప మునిగిపోతుంది, దేవతలకు పెట్టకుంటే దయ్యమయ్యి పీకుతుంది, దేవతలకు పెట్టకుంటే దయ్యమయ్యి మల్లెలో 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 తల్లి కోపగించరా, మల్లెలో తల్లి కోపగించరా. ఈ ఉద్యమాన్ని అనసడానికి ప్రభుత్వం పోలీస్ క్యాంపులు దింపింది. పోలీస్ క్యాంప్. నాయకుల కోసం వేట సాగించింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి కామ్రేడ్ రామనరసయ్యను, జానకి రామారెడ్డిని, శ్రీహరిని, నారాయణని నలుగురిని అరెస్ట్ చేసింది. అక్టోబర్ 76, 1900 అక్టోబర్ 29వ తేదీ అక్టోబర్ 29వ తేదీ 1976 అరెస్ట్ చేసింది. రహస్య క్యాంపుకు తీసుకెళ్ళి హింసలు మొదలైన అవి మానవులు భరించాల్సిన హింసలు కాదు నాయన. అయ్యా. వీరగన్నం పూసినట్టు ఉన్న నెత్తురు ముద్దలను ఆ రాత్రి వరంగల్ జిల్లా చిలకల గుట్ట అడవుల్లో దించారు. అయ్యయ్యే. రామ రామ. రామనరసయ్య, మీ పార్టీ రహస్యాలు చెప్పండి, మిమ్మల్ని విడుదల చేస్తాను. ఎందుకు దెబ్బలు తింటారు? ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను అంటున్నాడు పోలీస్ ఆఫీసర్. రామనరసయ్య అంటున్నాడు, ఆఖరి ఛాన్స్ ఎవరికి? ఆఖరుగాది ప్రజా విప్లవం ఆరంభం నేడే, ఆఖరుగాది ప్రజా విప్లవం ఆరంభం నేడే, నీకు నీ దొరతనానికి కాలం నిండుతుంది రే, చిత్రహింసలకు అదిరి విప్లవం బెదిరి చెదిరిపోదు, చరిత్రలో నీ తాతలు ఉన్నారు తెరిచి చదువుకో, చరిత్రలో నీ బాబులు ఉన్నారు తెరిచి
ఎమర్జెన్సీలో మా నాయకుడు నీలం రామచంద్రని ఇందిరా ఫ్యాసిజం హత్య చేసింది. ఆ మహానాయకుడి మీద నేను ఒక బుర్రకథ రాశాను. బుర్రకథ ప్లస్ హరికథ. అంటే కాస్త సంగీత సాహిత్యం జ్ఞానం ఉన్నవాళ్ళు హరికథ గాను, మామూలు పిల్లలు జానపద కథగాను చెప్పుకోవడానికి వీలుగా ఉండేట్టు 2 పద్ధతిలో రాశాను. హరికథకి బుర్రకథకి చందోబద్దరి ఇచ్చే కొద్ది తేడా ఉన్నా అవి ఏంత రూపంలో మటుకు ఏం పెద్ద తేడా కనిపించదు, అనుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బుర్రకథ వాడి రామచంద్రయ్య ఎవరు వీరు ఈ రవసంత ఏవి, రామదండు వెంటేసుకు వచ్చివి రాసకార్యమేమి. ఇది బుర్రకథ. హరికథ వాణి రామచంద్రయ్య ఎవరు వీరు ఈ రవసంత ఏవి, రామదండు వెంటేసుకు వచ్చివి రాసకార్యమేమి. ఇలా తేడా లేకుండా చెప్పుకోవడానికి వీలుగా అనువుగా ఉండేట్టు రాశాను. రామచంద్రయ్య ఎవరు వీరు ఈ రవసంత ఏమి, రామచంద్రయ్య ఎవరు వీరు ఈ రవసంత ఏమి, రామదండు వెంటేసుకు వచ్చివి రాసకార్యమేమి. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. పాత కళాకారులు ఎవరు లేరు, అందరూ కొత్త కుర్రాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించాను. ఆనాటి ఇందిరా ఎమర్జెన్సీ దుశ్చర్యల మీద భాగవతం రాశాను. ఇందిరాజాలం పేరు చెన్నారెడ్డి, సంజయ్ గాంధీ, ఇందిరమ్మ, కొందరు ఇందిరా భక్తులు, వీళ్ళందరితో వ్యంగ్య భాగవతం రాశాను. పిల్లలు చాలా బాగా శ్రమ చేసి నేర్చుకున్నారు, బ్రహ్మాండంగా ప్రదర్శించారు. చాలా రెస్పాన్స్ వచ్చింది. 78 నుంచి 84 వరకు దాదాపు 10 జిల్లాల్లో మా అరుణోదయ శాఖలు ఏర్పడ్డాయి. ప్రతి జిల్లాకి ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాం. ఆ 7-8 సంవత్సరాల్లోనే దాదాపు చాలా కళారూపాలు రాశాను. శ్రీకాకుళం సాహిత్య పోరాటం మీద ఒక కళారూపం రాయాలి అనుకున్నాను. దాదాపు మన రాష్ట్రంలో 5-6 జిల్లాల్లో ఉన్నటువంటి బాణీలన్నీ సమకూర్చి తూర్పు తీరానా తెలుగుదేశములోనా తూర్పు తీరానా జిల్లా ఒకటున్నది అల్లంత దూరానా జిల్లా ఒకటున్నది అల్లంత దూరానా తరులు గిరులు నదులు తరులు గిరులు నదులు పేరు శ్రీకాకుళమే పేరు శ్రీకాకుళమే తరిగిడ జంతడిత గతంలో రాజులకు కాడాచి ఆ జిల్లా. అవునవును, మా తాత గజపతి 7 పరగణాలకు అధిపతి తస్సాదియ్య. మా తాత మీసాలు ఇల్లెందు వాసాలంత పొడుగుండేవి. 2 వాసాలేం కర్మ, పండడిష్ట తొలగేలు. అది గిరిజన ప్రాంతం. జంగ్లాతు డిపార్ట్మెంట్ దొరల జులుం సాగిపోతున్నది. రే కొండలు, జంగల్ మొత్తం నరికేస్తారు మీ తాత అనుకున్నారు బే. అరే కొండ కొండాల నడుమ కొండాల నడుమా కొనల నడుమా 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 దండి అడవులు నీ తాతే పెంచాడా నీతో చెప్పాడా దండి అడవులు నీ తాతే పెంచాడా. ఈ జనగణం రాకతో ప్రాంతీయ పోరాట రూపాలు కావాలి అని డిమాండ్ పెరిగింది. సింగరేణి బుక్బాయి భాగవతం, నిజామాబాద్ బీడీయుల భాగవతం, నెల్లిమర్ల జూటు భాగవతం, ఇలా రకరకాలుగా ఏ ఏరియాలో పోరాటం ఉంటే ఆ ఏరియా రూపాలు రావాలనేటువంటి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అదే డిమాండ్ ఇంకా సాగుతూనే ఉంది, అట్లాగే రాస్తూనే ఉన్నాం. అవి
దాదాపు ఎవరు పడితే వాళ్ళు ఆడుకోవడానికి వీలైనటువంటి ఈజీగా ఉన్నాయి కనుక వాటి డిమాండ్ చాలా ఉంది ఈ పూట. ఎవనికి పుట్టిన కొడుకులురా మీరెందుకు వచ్చిరోరి బలాబలి శివాలాడుతుంటే బల్బోలు సిగ్గులేదా మారు బలాబలి సిక్కు జాతికే అవమానం మీ సిగలు వేయగలరా బలాబలి సిక్కు జాతికే అవమానం మీ సిగలు వేయగలరా బలాబలి కుక్కడోలికే చెట్ల ఇంగిలి కుక్కలు బతికారా బలాబలి కత్తులు వల్ల సార తెచ్చిన కరణం చేస్తారా బలాబలి కరేసుకుంటే దిగండిరా మీ కథ ఏమిట చూస్తాం బలాబలి లాభం లేదని సై కొడితే సచ్చరు వద్దని సై పొగరెక్కిందా ఏమి రాసై దిగండి చూస్తా మన్నరు సై వందలాది వర్షాలు రాసై దారినే మల్లేసిరి సై దైవరు సాని చెప్పిరి సై దారి చక్కగా చూపిరి సై సూటిగా తోలుగా పోయిరి సుబేదారిలో దించిరి సూటిగా తోలుగా పోయిరి సుబేదారిలో దించిరి తరిత చంకరి రోజువారీ అమానుష ఎన్కౌంటర్లు జరిగిపోతున్నాయి. 97లో జరిగిన కాజినపల్లి ఎన్కౌంటర్ల మీద నాకు చాలా బాధ స్పందన కలిగింది. దాని మీద రక్తగానం అని కళారూపం రాశాను. మానవ రక్త పిపాసులు చేసే అమానుషాలు రన్నా దానవులే బహు మెరుగనిపించే దమన కండలన్నా రక్కసి హింసలు బెట్టిరి దేశము రక్తమయముగా చెక్కి శరీరము ఛిద్రము చేసిరి జీవత్యముగా కాళ్ళు చేతులు మెలిదిప్పారు కీళ్ళు విరిచినారు ఒళ్ళంతా హూనంబై రక్తము బళ్ళు నగక్కారు ఎన్ని గివతలు భరించిరి ధీరులు ఏమా నిగ్రహము అల్లన్న అవి హింసలుగావు అమానుష ఘోరాలు. ఒక రకంగా నేను ఈ 50 ఏళ్ళగా కళారంగంలో నిలబడ్డానంటే ఆమె ప్రోత్సాహం చాలా ఉందండి. శ్రీకాకుళం పోరాటంలో వీరులందరూ రాలిపోతుంటే ఇంకా కూర్చుంటావేంటి, నువ్వు సామాన్యంగా కళాకారుడి కదా, రచయితవు కదా, వ్యవసాయం నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపోయి నీ చేతనైనంత వరకు విప్లవ రంగాన్ని సేవ చేయమని నన్ను తోలిన మనిషి అండి. అర్ధశతాబ్దిని అనురాగమాధురి మరచిపోగలరాతి గుండె లేదు కనుదోయి మధ్య ఆ కాసింత సింధూర కాంతులు విడరాని భ్రాంతి నింపే అయ్యా దొర చిత్తము అని మేలమాడు నీ దరహాసరేగలు తరలిపోవు బండెడు సంసార భారాన్ని మోసిన అమరమూర్తి సమయాధరిత్రి ఇంటి సుఖమెగాలి వంటి సుఖములేని నిస్వార్థ శ్రమజీవి నియమవర్తి ఎవరును లేరు ఏగాగి జీవిలైది ఎవరును లేరు ఏగాగి జీవిలైది కనులు మూసిన నిరూపిక అనిపించు చావలేక బతుకుతుంటిని భగ్న జీవితంబు పల్లెటూరు భాగవతంగా కుట్ర పేరును రాశాను. దీనికి ఈ మహావంటగానే సంభారం అంతా మా దమయంతమ్మ కూర్చుంది. ఎస్ సార్. ఏంటి ఆఫీస్ అంతా కామగా ఉంది, ఎవరు రాలేదా? ఇవాళ బంద్ సార్. ఓహో బందా. అయితే వీడియో ఎక్కడికి వెళ్ళాడు? టూర్ వెళ్ళండి సారు. టూర్ వెళ్ళాడా? మేనేజర్
మేనేజర్ తిరుపతి వెళ్ళిండు సార్. ఆ జై ఎక్కడ తెచ్చాడయా? చేపల చెరువు కొలుచుకోవడానికి పోయాడు సార్. చీ అన్ని ఎదవ బుద్ధులు. ఎదవా నువ్వు కూడా అమ్మటి వెళ్ళిపోయావా? సరే ఆ బయట ఎవరు ఉన్నారో చూడు. సార్ చీకటిపల్లి సర్పంచ్ గారు సూర్య సార్ వస్తుండు. రమన్ సర్పంచ్ బాగానా? అంతా క్షేమేనండి. ఏదో మీదయా బయట సార్. కూర్చుందాం. రండయా కూర్చోండి. చెప్పరాసే సార్. షాపు బందుందా? బందే మందే సార్. ఫుల్ సప్లై. అరే బ్రదరు, మన క్వాలిటీ ఏమిటి? బీరా బ్రాందా? ఏందా మన మీద పని మీద వస్తే బీరా బ్రాందే అని అడుగుతున్నాడు. అదేదో మన ఊర్లో దొరకనట్టు. అదే ఏందా వచ్చుడు గంత గరం అయిపోబడుతుంది. అరే కాకపోతే ఏందయా, కనీసం ఒక్క పిల్లల పాస్ కాకపోతే నువ్వు మండల అధ్యక్షుడు ఎందుకు వేస్ట్? అసలు నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అరే వాడెవడో ఏఈకి పర్సెంటేజ్ ఇవ్వాలంట, వానికి ఎవడో జేఈ పర్సెంటేజ్ ఇవ్వాలంట, వాడెవడో ఇంకోడో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వానికి పర్సెంటేజ్ ఇవ్వాలంట. మరి ఇంతమందికి ఇస్తే మేము ఏం కావాలి? అదా నీ బాధ. మరి ఎవడు తినే బుక్క వాడు తినాలి కదరా బ్రదర్. అదండి సంగతి. ఇక్కడ ఉంది కిటుకు. అసలు మొత్తం ఈ కిటుకు లేకుండా మొత్తం వాడు ఒక్కడు కూడా మనల్ని అడగటానికి లేదు. అంటే తమరేం తక్కువ తిన్నారా? అంటే నేను తిన్నానన్నా. తినలేదా? తిన్నానా? అవును. ఏం తిన్నాను రుజువు చేయించవా? సాముదాయక ఫండు శాంతమే మింగేసి గాంధీ బొమ్మకు ఖర్చు రాసినావో, ప్రైమరీ స్కూలు కని ఫండు వసూలు చేసి చెట్టు కిందనే స్కూలు పెట్టినావు. ఊర చెరువురి పేరుకు 60 ఇస్తే 3 తట్టల మన్ను తీసినావు. ఆ బోతు కని నేను 6,000 ఇప్పిస్తే కుంటి దూడను అంట గట్టినావు. ఔరా చీకలి పల్లెని ఎంత వాడు లేడు, ఔరా చీకటి పల్లెని ఎంత వాడు లేడు, రాడు ఇక ముందు పుట్టగబోడు. తెలివి ఎవడ బసమురా తెగువనీది యాస్కో నీకు 5 ఏళ్ళు ఎదురు లేదో. నా అంతటి నేను రాసిన రచనలు చాలా తక్కువ అండి. ఆ చేసిన దాంట్లో ఒకే ఒకటి గురజాడ మహోదయం మట్టుకి నేను మనస్ఫూర్తిగా రాసింది అది ఒకటేనండి. పున్నమి చంద్రులు ఉదయ భాస్కరులు పుడమి తల్వి కవలు పున్నమి చంద్రులు ఉదయ భాస్కరులు పుడమి తల్లి కవలు రాయలసీమంట కర్ణకర్ణేదంట, రాయలసీమంట కర్ణకర్ణేదంట, నెయ్యల కన్నకీర్తి వెళ్ళి విరిచిదంట, రాయలసీమంట కర్ణకర్ణేదంట. పోరాడా మీ నాన్న పోరన్నాల కలిసిండు, పోరన్నాల కలిసిండు. లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలమ్మ లాలి చిత్తావాల ఉయ్యాలలు వీరుల కథ నీకినిపిస్తా, సూర్యుల కథ నీకినిపిస్తా. ఆశాయాల మీద ఆటు పోటులు చూసినోడు, ఆటు పోటులు చూసినోడు, ఆటు పోటు ఆటలలో నా రాటుదేలిపోయినోడు, రాటుదేలిపోయినోడు. గేదెలు గాసిన చిన్నోడా మూటలు మోసిన కూలోడా, గేదెలు కాసిన చిన్నోడా మూటలు మోసిన కూలోడా, ఎన్న
ఎన్నాళ్ళయే తిన్నావో ఎండు తొక్కలాగున్నావో అన్న కులెన్నారో రన్న నిన్ను తిన్న దున్న పోతునిదన్న జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి లాలా లాలో లాలా 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 స్వాతంత్రం వచ్చింది మూతి నాగించింది సోషలిజం వచ్చింది జోకొట్టిపోయింది ఓ చిప్ప చేతికి వచ్చే తెలుగోడా సిగ్గెందుకుర ఇంకా మునగాడా చెయ్య చూపిన అమ్మ చెటగోపురం పెట్టే సైకిల్ ఎక్కిన అన్న చిలక కొట్టుడు కొట్టే ఇద్దరకు ఇద్దరే తెలుగోడా ఎన్టీఆర్కు మొక్కు కామ్రేడా చలో మనగాడా చెయ్యి కమ్యూనిటీ సర్దార్లు కామ్రేడు ఎన్టీఆర్ కయ్యాలు మానుకొని వియ్యాల బారైరి వేసుకోనా రాజ తెలుగోడా పూసుకో ఒళ్ళంత మనగాడా ఆడా చెయ్యకి అయ్యా అమ్మ రాజ్యం పోయే కమ్మ రాజ్యం వచ్చే అమ్మ రాజ్యం పోయే అన్న రాజ్యం వచ్చే